పదకవిత పితామహుడు, గానభక్తి మార్గానికి ఆద్యుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి వేడుకలు శ్రీకాకుళం బలగలో వైభవంగా జరిగాయి. శ్రీవారికి స్వరార్చన సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలు ఆలపించారు. నృత్య, నాట్య సేవా కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు సింహాద్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, హరి హంసతో జన్మించిన దశ దిశల ఖ్యాతిగాంచిన శ్రీమాన్ అన్నమాచార్యుల వారి వైభవానికి తోడ్పడిన ఎవ్వరైనా ధన్యులే అన్నారు. కడగి సకల రక్షకుడెవ్వడు వడినంతయు ఎవ్వనిమయము వాస గోవింద. వెవ్వని వెతకెడిది ఆ దేవుని కొనియాడుది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ ఈరోజు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బలగలో వేంచేసినటువంటి శ్రీ హరే రామ మందిర ప్రాంగణంలో అన్నమాచార్యుల వారి 617వ జయంతి కార్యక్రమం మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారికి స్వరార్చన వాట్సాప్ గ్రూప్ 3వ వార్షికోత్సవాన్ని ఈ రామమందిరంలో జరిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పదకవిత పితామహుడు, వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రచించగా అందులో 14,000 సంకీర్తనలు మాత్రమే మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ 14,000 సంకీర్తనలు కూడా ఒకదాని నుంచి ఒకటి మనకి లభ్యమవుతున్నాయి.
ఈ సంకీర్తనలు 100 సంకీర్తనలు వింటే మన జీవితం మొత్తం మారిపోతుందని మా గురువులు మాకు తెలియజేయడం జరిగింది. మరి అటువంటి సంకీర్తనని మరి విస్తృతం చేసి ఎంతమందికో మరి జ్ఞానాన్ని పంచినటువంటి ఈ సంకీర్తనలు, అలాగే ఎంతమందికో మరి భుక్తిని కూడా ఎంతోమంది కళాకారులు ఈ అన్నమాచార్య సంకీర్తనలు చేసి వారు కూడా బ్రతుకుతున్నారు. మరి మేము కూడా అన్నమాచార్య సంకీర్తనలు చేసి మేము కూడా చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలకి చాలా మరి స్పందన. తెల్లవారి నుంచి ఉదయం 7 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరి అష్టోత్తర శతనామావళి పూజ, అలాగే తాళ్ళపాక అన్నమాచార్యుల వారికి అష్టోత్తర శతనామావళి రచన, తదుపరి 8 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మరి అనేక మంది గాయకులు, సుమారు ఒక 30 నుంచి 35 మంది గాయకులు వచ్చి ఈ అన్నమాచార్య సంకీర్తనలు చేశారు. అలాగే ముగ్గురు భరతనాట్యం కళాకారులు వచ్చి వారు కూడా ఈ ప్రదర్శన ఇచ్చారు. మరి ఇటువంటి కార్యక్రమాలు మాకు శ్రీవారి స్వరాచన అనే బ్యానర్ మీద ప్రతి సంవత్సరం మేము చేయడం జరుగుతుంది. మేమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి అన్నమయ్య ఖ్యాతిని మరి దశ దిశలా ఆల్రెడీ వ్యాపించి ఉంది. కానీ ఇంకా మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేయాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అటువంటి మహానుభావుడికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేం. ఎందుకంటే రామ మందిరం వారు, అలాగే మా గురువులు పెంకి నాగేశ్వరరావు గారు మధ్య అందరూ చాలామంది ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాకు ఇంకొక గురువు గారు శ్రీ ఈశ్వరరావు గారు, వైలన్ ఈశ్వరరావు గారు, అలాగే మా రెడ్డి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తారు కార్యక్రమం చేయమని. మేమున్నాం, మీరు చేయండి, మీరేం భయపడకండి అని చెప్పి నాకు ఎంతో ప్రోత్సహించి వారి ప్రోత్సాహంతో నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఇప్పుడు కూడా వర్ధంతి కూడా చేసాం, జయంతి కూడా మీ అందరి సహకారాలతో చక్కగా జరిగిందని భావిస్తున్నాము. మీ అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మనం విస్తృతం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఆలయంలో మాకు అవకాశం కల్పించినటువంటి హరే రామ మందిరం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. Mahal